దేవుడు నిన్నంట ఆల్రెడీ నీకు సింహాసనాలు సిద్ధపరిచి పెట్టాడు. అక్కడ జగత్పునాది వేయబడక ముందే దేవుడు మనల్ని ఎరుగున్నాడు, మనల్ని ఏర్పరచుకున్నాడు, మనల్ని రక్షించుకున్నాడు, మనల్ని పరలోకములో తనతో పాటు కూర్చోబెట్టుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశాడు. దేవుని వాక్యానుసారంగా జీవించిన వారు, దేవుని పిలుపుకు లోబడిన వారు, హతసాక్షులైన వారికి ఆయన సింహాసనం చుట్టూ ప్రత్యేకమైనదంట. వాళ్ళు తెల్ల బట్టలు కట్టుకొని, ఎవరు వీళ్ళు తెల్ల వస్త్రములు ధరించుకున్న వీరెవరో? వీరు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను మహాశ్రమలను భరించి నీ నామము నిమిత్తమై గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములు శుద్ధి చేసుకున్నవారు, ఉతుక్కున్నవారు, ప్రత్యేకమైన సింహాసనాలు. మరి నీకే సింహాసనం ఇచ్చాడో, నాకే సింహాసనం ఇచ్చాడో, మన కొరకు ఏ ఏ తలంపులు కలిగి ఉన్నారో ఇప్పుడు మనకు అర్థం కాదు, కానీ ఖచ్చితంగా తనతో పాటు కూర్చుండబెట్టుకోవాలని మనకి గొప్ప రక్షణ ఇచ్చాడు.